మోకాలు నొప్పులు ఉన్నాయి, మీరు ఇవి చేసుకోవాలని చెప్పగానే చాలామంది పేషెంట్స్ ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారండి. డాక్టర్ గారు, మేము ఏ ఫుడ్స్ తినవచ్చు, ఏ ఫుడ్స్ తినకూడదు, ఏ ఫుడ్స్ తింటే మాకు మోకాళ్ళ అరుగుదల ఆగిపోతుందనే క్వశ్చన్ చాలామంది అడుగుతూ ఉంటారండి. జనరల్గా ప్రైమరీ ఆర్థరైటిస్కి మాత్రం ఫుడ్కి పెద్ద రిలేషన్ ఉండదు. అంటే నార్మల్గా వయసు రీత్యా వచ్చే ఆర్థరైటిస్కి ఫుడ్ వల్ల ఆర్థరైటిస్కి పెద్ద తేడా ఉండదు. కానీ ఫుడ్ రెస్ట్రిక్షను అంటే మీరు డయాబెటిక్ ఉంటే డయాబెటిక్ కంట్రోల్ ఫుడ్, అంటే ఒబిసిటీ రాకుండా మీరు జాగ్రత్తల ఫుడ్, అవి జనరల్ డైట్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి. మీకు కాల్షియము, వైటమిన్ డి, హై ప్రోటీన్ డైట్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటే జనరల్ హెల్త్ పెరుగుతుంది, బోనీ హెల్త్ పెరుగుతూ ఉంటుంది. ఒక రకమైనటువంటి ఏదైనా ఫుడ్స్ తింటే ఆర్థరైటిస్ పెరుగుతుంది అంటే కొన్ని రకాలైనటువంటి ఆర్థరైటిస్లో, ఫర్ ఎగ్జాంపుల్ గౌటీ ఆర్థరైటిస్ అంటాం. గౌటీ అంటే యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది. యూరిక్ యాసిడ్ ఉన్నప్పుడు మీరు ఎక్కువ ప్రోటీన్ డైట్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ ప్రోటీన్ అంటాం, మటన్ కానీ లేకపోతే ఆల్కహాల్ కానీ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే యూరిక్ యాసిడ్ లెవెల్ పెరిగి మీకు ఆర్థరైటిస్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. స్పెసిఫిక్ ఆర్థరైటిస్ ఏమన్నా ఉంటే అప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే డాక్టర్ మీకు అడ్వైస్ చేస్తారు ఈ ఫుడ్స్ తినద్దని. జనరల్గా నార్మల్ ఆర్థరైటిస్లో మనం జనరల్గా బ్యాలెన్స్డ్ డైట్ ఏం తింటామో అవి తింటే సరిపోతుందండి. వంకాయ, గోంగూర అటువంటివి అంటారు, కానీ దానివల్ల ఏ విధమైనటువంటి ప్రమాదం లేదు, ఆర్థరైటిస్ పెరగడం కూడా జరగదు. మీకు అలర్జీ ఉంటే తప్పితే దాన్ని మీరు కంఫర్టబుల్గా తీసుకోవచ్చు.